హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే రంజాన్ స్పెషల్ కీర్ చేయబోతున్నానండి. నేను ముందుగా అయితే ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు అనేవి వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి, మామూలు చల్ల నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ ఎందుకు మరగబెట్టానంటే, నేను చిన్న సగ్గు బియ్యాన్ని ముందుగా ఒక 2-3 సార్లు కడుక్కొని ముందుగా ఆ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు మరగబెట్టుకుని వేసుకోవడం వల్ల ఈ సగ్గు బియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయండి. అందుకని ఈ సగ్గు బియ్యాన్ని ఇలాగా కడిగిసే వేసేసుకున్నాను, నానబెట్టుకోకుండా. ఇప్పుడు 5-10 నిమిషాల లోపు ఈ సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుందండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి, మరీ హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే అంటికిపోతాయి కళాయికి. అందుకని నేనేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే 5-10 నిమిషాల లోపే ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలు అనేవి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కాచి చల్లార్చిన చిక్కటి పాలు 1.5 గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను. పాలని బాగా ఒక 5 నిమిషాల పాటు పొంగి వచ్చినంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు పాలు అనేవి మరిగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడైతే చిన్న సేమియా ఉంటుంది కదా, రంజాన్ స్పెషల్ చేస్తుంటారు, ఈ సేమియాని అయితే నేను తీసుకున్నాను. నాకైతే మా ఫ్రెండ్ అయితే ఇలా ఇచ్చారు, ముస్లిం ఫ్రెండ్స్ అయితే పిల్లల కోసం ఇలా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రంజాన్లోని ఈ సేమియా కీర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఎక్కువగా. దొరికినట్టయితే ఎవరు మిస్ చేసుకోకుండా ఇలా చేసుకోండి, తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడైతే పాల్లో నేను వేసాను కదండి కీర్ అనేది, ఇక్కడ 2 నిమిషాలు అయితే కలిసిపోయింది పాల్లోని. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా స్వీట్కి పంచదార అనేది వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 50 గ్రామ్స్ వరకు పంచదార అనేది వేసుకున్నాను. ఇప్పుడు పంచదార వేసాక కూడా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలండి, మరీ హైలో పెట్టుకోకూడదు. ఇక్కడ బాగా కలిసిపోయింది పంచదార కూడా. ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేయాలి. ఇప్పుడు సగ్గుబియ్యం, పాలు, పంచదార అన్ని బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు డైరెక్ట్గా వేసుకున్నానండి, పాలలో నానబెట్టుకోకుండా. ఇది మంచి కలర్, మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా వస్తుంది కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల. కుంకుమ పువ్వు లేని వాళ్ళు కొంచెం 1/2 కప్పు రోజ్ వాటర్ అయినా వేసుకోండి. ఇక్కడ దంచి పెట్టుకున్న ఏలక్కాయలు కూడా ఒక 3 వరకు తీసుకొని దంచుకొని వేసుకున్నాను, మంచి అరోమా కోసం. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కీర్ అనేది చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకున్నాను నేను. నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కలపాలి. ఇప్పుడు ఈ కీర్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేనైతే ఇది పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికని చిన్న కళాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిలన్నిట్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి బాగా. ఇప్పుడు ఇదే కీర్లోని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, ఈ కీర్ అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని బౌల్లోకి పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా ఇష్టపడి తింటారండి. ఈ కీర్ అనేది మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.